వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలోని వార్డుల విభజన ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషనర్ నటరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి చిట్రోజు తాతాజీ, టీడీపీ అధికార ప్రతినిధి బొబ్బర్ రాజ్పాల్ కుమార్, టౌన్ అధ్యక్షులు షేక్ ముస్తఫా, నంబూరి రామచంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పాతూరి అంబేద్కర్, దూబే దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ఒక వార్డులో నివసిస్తున్న వారి పేర్లు మరో వార్డులో నమోదు కావడంపై సిటీ న్యూస్ తో ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ గణనపై కితాబునిచ్చిన టీడీపీ నాయకులు వార్డుల విభజనపై అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో వార్డులో 3-4 వార్డులకు చెందిన ఓటర్లను కలగలిపి రకరకాలుగా నూతనంగా వార్డు విభజన చేసినట్లు ముస్తఫా తెలిపారు. మాకు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఓటర్ లిస్ట్ పంపడం జరిగింది. దీంట్లో బీసీ ఓట్ల గణన కూడా ఉంది. బీసీ ఓట్లు కూడా 9,999 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వార్డుల వారీగా చూసినప్పుడు బీసీ గణన దాదాపుగా ఓకే 1-2%, అది ప్రాబ్లం లేదు. బీసీ గణన బాగా చేశారు. మరి వార్డుల వారీగా విభజన వచ్చినప్పుడు మొత్తం 20 వార్డులు కూడా తప్పులు తడకగా ఉంది. 1వ వార్డు చూసుకుంటే 1వ వార్డులో 9వ వార్డు వాళ్ళు, 13వ వార్డు వాళ్ళు, 7వ వార్డు వాళ్ళు, 8వ వార్డు వాళ్ళు, అక్కడ ఒక 50 మంది, అక్కడ 20 మంది, 10 మంది కలిసేసి 1వ వార్డులో ఉన్నారు. 2వ వార్డు అదే పరిస్థితి, 3వ వార్డు అదే పరిస్థితి. 10వ వార్డు చూసుకుంటే మన ఎన్టీఆర్ స్టాచ్యూ గాడి నుంచి వినాయకుడి గుడి మధ్యలో ఉన్న రాజుల కాలనీ 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, మొత్తం 3 వార్డుల కింద ఉంది. ఉప్పలమెట్టలోని ఎస్టీలను తీసుకొచ్చేసి ఈ 10వ వార్డులో పెడతాం, ఇక్కడ రాజుల కాలనీలోని ఓసీలను తీసుకెళ్ళి ఉప్పలమెట్ట మీద పెట్టడం. మరి అదే రకంగా 13వ వార్డులో స్త్రీలని 13వ వార్డులు ఇచ్చి పురుషుల్ని 14వ వార్డుకి, 15వ వార్డుకి ఈ రకంగా మార్పులు చేయటం. ఇలాగా ప్రతి వార్డులో కూడా రకరకాల తేడాలు. ఈ గతంలో కానివ్వండి, అసలు మున్సిపాలిటీకి ఏ రకంగా చూసినా కానీ వార్డులన్నీ కూడా టోటల్ జనాభాను చూసుకుని దాంట్లో 10% వేరియేషన్ తోటి మన 40,000 జనాభా అయితే ప్రతి వార్డు కూడా 1900 లేదా 20, 2000, 2100 ఉండాలి. కానీ ఈ మన మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన వార్డుల్లో 7వ వార్డు వచ్చేసి అతి తక్కువగాను 570 ఓట్లు ఉన్నాయి. 7వ వార్డు 570, అంటే దాదాపుగా పరిమి గంగరాజు గారి టైంలో ఆయన ప్రెసిడెంట్ చేసేటప్పుడు వార్డుకి 600 ఉంటాయి. కానీ మనం ఇంత అభివృద్ధి చెంది ఇప్పుడు మన నగర పంచాయతీ మున్సిపాలిటీ అయిన తర్వాత 570 ఓట్లు ఆ వార్డుకి వచ్చాయి. మరి అదే 20వ వార్డు చూసుకుంటే 532 ఓట్లు ఉన్నాయి 20వ వార్డుకి. మరి రకంగా ప్రతి వార్డుకి కూడా తేడాలు మార్చుకుంటూ కొన్ని వార్డులు 1300, కొన్ని వార్డులు 1100, కొన్ని 900, కొన్ని 762 రకరకాలుగా ఈ రకం చేశారు. ఇవన్నీ కూడా మేము కమిషనర్ గారిని అడిగితే చెప్పేది ఏంటంటే సరిహద్దులను బట్టి మేము నిర్ణయించామని చెప్తున్నారు. ఈ వార్డు చూస్తే ఏ వార్డు కూడా సరిహద్దు కూడా కక్కలేవు. బయట ఎక్కడ వాడు వచ్చేసి ఈ వార్డులో ఉంటున్నాడు, ఈ వార్డులో వాళ్ళు బయట ఉంటున్నాడు. ఇదంతా కూడా చాలా తప్పులు తరగ్గా ఉంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీ మేము భావించేది ఏంటంటే అధికార పార్టీలో ఉన్న పోటీ చేద్దామనుకునే నాయకులు వార్డు విభజనలో జరిగిన తప్పులను ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేయనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ నటరాజ్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఎలక్టోరల్స్ వార్డు విభజన మీద వివిధ పార్టీల వాళ్ళు ఇచ్చిన అభ్యంతరాల పై మీకు మన తెలియజేసేది ఏంటంటే వార్డు విభజన అనేది అది గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు చేయటం జరిగింది. వీళ్ళు అభ్యంతరాలు దీని మీద తెలియజేసిన మీదట ఈ అభ్యంతరాలని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి విషయం మీద వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను దాన్ని సవరణ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి కానీ చేయగలనని మీ ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలోని సౌభాగ్య స్క్రీన్ 2 థియేటర్ నందు 2K 3D సూపర్ మ్యాన్ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. డాల్బీ డిజిటల్లో సూపర్ మ్యాన్ సినిమా రోజుకు 4 ఆటలతో ప్రదర్శిస్తున్నట్లు సౌభాగ్య థియేటర్ యాజమాన్యం కరాటం కార్తిక్ తెలియజేశారు. చక్కటి గ్రాఫిక్స్ తో సూపర్ మ్యాన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రం సూపర్ మ్యాన్ సినిమా అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో నగదు వెచ్చించి 3D సినిమాను విడుదల చేసినట్లు కార్తిక్ తెలియజేశారు.
జంగారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా 3D ఫార్మాట్లో 2K ప్రొజెక్టర్ విత్ 4 కిలోవాట్ ల్యాంప్, డాల్బీ డిజిటల్ సౌండ్తో సూపర్ మ్యాన్ అనే సినిమా ఏమైనా ప్రదర్శించబడుతుంది. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మొత్తం ఫ్యామిలీ అంతా కిడ్స్తో సహా వచ్చి చూసే సినిమా. చాలా దగ్గర 1000 crores పెట్టి సూపర్ మ్యాన్ అనే ఈ సినిమాని మ్యాన్ ఆఫ్ స్టీల్ 1000 crores పెట్టి తీశారండి. చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ప్రాజెక్టర్ మొట్టమొదటిసారిగా 3D చేసాం. ఈరోజు ఈ జంగారెడ్డిగూడెం పరిసర గ్రామాల ప్రేక్షకులందరికీ కూడా మా సౌభాగ్య థియేటర్ యజమాని వారు వ్యయానికి వెనకాడకుండా మా థియేటర్ సౌభాగ్య స్క్రీన్ 2ని 3D ఫార్మాట్లో డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టంలో ప్రేక్షకులకు అందించడానికి ఈ రోజు నుండి సూపర్ మ్యాన్ సినిమాతో ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ఈ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకుని ఆనందంతో జంగారెడ్డిగూడెం 1 సబ్ సెంటర్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ గల ఎంపీపీ స్కూల్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. లక్కవరం పిహెచ్సి వైద్యాధికారి కాజా రసూల్ ఆధ్వర్యంలో 63 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ హెల్త్ ఎడ్యుకేటర్ నరేంద్ర శేషు, సూపర్వైజర్ మేరీగోల్డ్, జ్ఞానపాప, ఆరోగ్య కార్యకర్తలు షేక్ అబ్దుల్ ఖాదర్ బాబా, సూర్య బేగం, విజయకుమారి, రేణుక, శశికళ, ఆశా కార్యకర్త మోర్తా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని గ్రామాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను నియమించింది. గురవాయిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొయ్య లీలాధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా వి బాలగుర్రయ్య, కార్యదర్శిగా దల్లి ఎల్లారెడ్డి, జాయింట్ కార్యదర్శిగా దేరెడ్ల రామిరెడ్డి, కోశాధికారిగా అద్దేపల్లి జ్ఞానేషు నియమితులయ్యారు. అదేవిధంగా దేవులపల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దోరేపల్లి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కోసనం నాగబాబు, కార్యదర్శిగా కుందరపు రాంబాబు, మరో 14 మంది సభ్యులు నియమితులైనట్టు ఆ పార్టీ మండల అధ్యక్షులు నూలకాని వీరస్వామి నాయుడు తెలియజేశారు.